నమస్తే అండి. ఈరోజు మన 2 ఏకర్స్ ఫామ్ ల్యాండ్‌లో కరోండా ఎలా ప్లాంటేషన్ చేసుకున్నామో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవి మొత్తం 2 ఏకర్స్‌కి అరౌండ్ 850 ప్లాంట్స్ ప్లాంటేషన్ చేయించాను. బౌండరీ చుట్టూ మొత్తం ఇలా తాడు సహాయంతో బౌండరీ నుంచి తీసి లైన్‌గా ప్లాంటేషన్ చేయించాను. కూలీల సహాయంతో ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత దీని గ్రోత్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓన్లీ 1 ఆర్ 2 కరోండా ఫ్రూట్స్ మట్టుకే వచ్చినాయి. వాక్కాయ, కలిమికాయలు వచ్చినాయి. వీటికి ఈ 1 ఇయర్లో ఎటువంటి వాటరింగ్ కానీ, సమ్మర్లో కేర్ కానీ, గ్రేజింగ్ నుంచి ప్రొడక్షన్ కానీ, అంటే ఆవులు మేకలు గ్రేజింగ్ నుంచి ప్రొడక్షన్ కానీ అటువంటిది ఏమీ చేయలేదు. కాకపోతే ఇవన్నీ బాగా సర్వే అయినాయి. ఏ మొక్క అయితే చనిపోలేదు. వేసిన ప్రతి మొక్క బతికింది. ఓన్లీ పక్కనున్న మనుషుల వల్ల కొన్ని మొక్కలు చనిపోయినాయి కానీ, వాటర్ లేక కానీ వీటి గురించి కానీ ఏమీ చనిపోలేదు. ఇది 2 ఇయర్స్ తర్వాత ఒక వాల్ లాగా ఫామ్ అయింది మన బౌండరీ చుట్టూవి. మొత్తం 850 అలా నడుస్తుంది. అదే సర్వే అరౌండ్ 600 వరకు సర్వే అయినవి మీరు చూడొచ్చు. లైన్గా దగ్గరగా కలిసినవి. ఈ వర్షాకాలం వెళ్తే అవి అన్నీ కలిసిపోవచ్చు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఫ్రూటింగ్ గుడ్ ఈల్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది సెకండ్ ఇయర్ ఇదంతా. మొక్కలైతే ఎటువంటివి చనిపోలేదు. ఓన్లీ కొన్ని ముళ్ళ చెట్లు, మా ఫామ్లో పెరిగిన ముళ్ళ చెట్లు తీసేటప్పుడు కొన్ని మొక్కలు జేసీబీ వల్ల డ్యామేజ్ అయినాయి. పక్కనున్న నైబర్స్ వాళ్ళ పొలంలో ఉన్న కట్టెల్ని మన గట్టు మీద పెట్టి కాల్చినప్పుడు కొన్ని మొక్కలు చనిపోయినాయి. అలాగే వాళ్ళు పొగాకు పాక వేసుకుంటానని మన ల్యాండ్లో వేసుకున్నారు. అప్పుడు ల్యాండ్ క్లియర్ చేసేటప్పుడు కొంచెం ల్యాండ్ దున్నారు. అప్పుడు బౌండరీలో ఉన్న కొన్ని మొక్కలు చనిపోయినవి. ఇవన్నీ ఒక హ్యూమన్ వల్లే, మనుషుల వల్లే డ్యామేజ్ అయ్యి చనిపోయినాయి కానీ నేచర్ పరంగా ఏమీ నిలదొక్కున్నాయి. నేచర్ వల్ల ఎటువంటిది చనిపోలేదు. అన్నీ బాగా పెరిగినాయి. ఓన్లీ మన ఒక సైడ్ మటుకి సరిగ్గా పెరగలేదు. ఎందుకంటే అక్కడ కొంచెం చౌడు ఉంది. చౌడు నేలలో అంత అగ్రెసివ్గా బట్ చనిపోలేదు కానీ ఇలా పెరిగినంత బాగా పెరగలేదు. మోస్ట్లీ అవి కూడా ఒక 2 ఇయర్స్లో ఇలా ఫామ్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గ్రోత్ తక్కువే ఉంది వాటికి, చౌడున్న సైడు. ఇది చౌడు లేని సైడ్ కాబట్టి బాగా పెరిగినవి మీరు చూడొచ్చు క్లియర్గా. ఈవెన్ ఈ ఇయర్ కూడా వాక్కాయలు కాసినవి మీరు చూడొచ్చు క్లియర్గా. చిన్నవి ఉన్నాయి ఎర్లీ స్టేజ్లో. అవి కూడా పెద్దవి అవుతాయి ఒక 1 మంత్ తర్వాత. కరోండా కాయలు అవి చిన్నవే ఉన్నాయి, తక్కువే కాసినాయి. ఇది సెకండ్ ఇయర్ కాబట్టి తక్కువ ఉన్నాయి. మోస్ట్లీ 4th ఇయర్ నుంచి బాగా కాస్తాయి. నెక్స్ట్ ఇయర్ సమ్ హార్వెస్ట్ చేయడానికి సమ్ ఫ్రూట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.